అందరికీ నమస్కారం. విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది సందర్భంగా మనము కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజుల రామారంలో గల చిత్తారమ్మదేవి నగర్లో ఎస్పీఆర్ గ్లోబల్ స్కూల్లో ఈరోజు ఉగాది సంవత్సరం జరుపుకుంటున్నాం. మనందరం కూడా కొత్త సంవత్సరం అనగానే ఇంగ్లీష్ సంవత్సరం అనుకుంటాము, కానీ మనకి జనవరి 1 అలాంటివి కాదు. కొత్త సంవత్సరాలు ఎప్పుడు కూడా మనకి ఉగాది అనేది మన తెలుగు వారికి కొత్త సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉగాదిని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి దాదాపుగా రాబోయే రోజుల్లో కూడా ఇంగ్లీష్ సంవత్సరం కాకుండా తెలుగు సంవత్సరాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఈరోజు పంచాంగం వింటే కూడా చెప్తున్నారు 2019 నుంచి 2024 వరకు ఏదైతే జరిగిందో అవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం మనకు వచ్చేది కూడా చాలా మంచి జరగబోతుంది. అందరికీ మంచిగా జరగబోవడము, అదేవిధంగా రాబోయే కాలాల్లో మంచి వర్షాలు రావడము, అదేవిధంగా మంచి పరువు ప్రతిష్టలు కానీ అదేవిధంగా కొన్ని అవమానాలు ఈ 5 సంవత్సరాలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో మంచి జరగబోతుంది, మంచిగా సంపాదించుకుంటారని చెప్పేసి మనకి పంచాంగాలు తెలియజేస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఉగాదిని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరికీ శుభాలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి విద్యార్థులు కూడా కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల మాట కానీ అదేవిధంగా టీచర్స్ మాట కూడా వినుకుంటూ వాళ్ళు చెప్పింది మీ అందరి కోసం చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా గౌరవించుకుంటూ మీరు ముందు కొనసాగాలని విద్యార్థులకి ఇంకొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు కూడా దాదాపుగా తెలియని వయసులో మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా మత్తు పదార్థాలకు కానీ తర్వాత తాగుడుకు కానీ అలవాటు పడకుండా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఏదైతే ఈ 5 సంవత్సరాలు మనం కష్టపడి చదువుతామో మిగిలిన 30-35 సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు. ఈ 5 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తే మిగిలిన కూడా చేయలేకపోతాం. కాబట్టి మీ అందరూ కూడా పిల్లలు భవిష్యత్తును ఆలోచించుకొని మద్యానికి అలవాటు పడకుండా పెద్దలు చెప్పినట్టు విని వాళ్ళ ద్వారా మంచి బాటలు ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.